హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ద ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో బుక్ సమ్మరీ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం మన జీవితంలో నో చెప్పడం కూడా ఒక కళ అని చెబుతుంది. చాలామంది ఇతరులను బాధ పెట్టకూడదని లేదా మంచి మనిషిగా కనిపించాలనే భావంతో అవసరం లేని పనులకు కూడా ఎస్ అంటారు. దీంతో స్ట్రెస్, టైం లాస్, మనీ లాస్, ఇంకా లైఫ్ గోల్స్ కూడా డిలే అవుతాయి. పుస్తకంలోని ముఖ్యమైన సందేశాలు: నెంబర్ 1, నో చెప్పడం సెల్ఫిష్ కాదు. మీ టైం, ఎనర్జీ, మనీ కూడా విలువైనవే. అవసరం లేని చోట ఎస్ అంటే మీ లైఫ్ ప్రయారిటీస్ మిస్ అవుతాయి. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ అదర్స్ విల్ రెస్పెక్ట్ యూ. సెకండ్ పాయింట్, టైమ్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ అసెట్. మీరు ప్రతి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే మీ బిజినెస్ గ్రోత్, ఫ్యామిలీ, టైం, హెల్త్ అన్నీ సఫర్ అవుతాయి. కాబట్టి ఇంపార్టెంట్ పనులకు మాత్రమే టైం ఇవ్వాలి. నెంబర్ 3 పాయింట్, గిల్ట్ లేకుండా నో చెప్పడం నేర్చుకోండి. నో అంటే రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు. మంచి ఎక్స్ప్లెనేషన్ అండ్ పొలైట్ టోన్ ఉంటే పీపుల్ మీ డెసిజన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడే చేయలేను కానీ తర్వాత హెల్ప్ చేస్తాను, అని చెప్పొచ్చు. ఫోర్త్ పాయింట్, బౌండరీస్ సెట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బిజినెస్లో కూడా ఎవరైనా ఫ్రీగా ఎక్కువ హెల్ప్ చేస్తే మీ వాల్యూ తగ్గిపోతుంది. క్లియర్ లిమిట్స్ ఉంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు 5th పాయింట్, మీ గోల్స్కి ఎస్, డిస్ట్రాక్షన్స్కి నో. సక్సెస్ఫుల్ పీపుల్ సీక్రెట్ ఇదే. వాళ్ళు ఫోకస్ మెయింటైన్ చేయడానికి అన్నెసెసరీ కమిట్మెంట్స్ అవాయిడ్ చేస్తారు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, నో చెప్పడం అనేది రిలేషన్షిప్ డిస్ట్రాక్ట్ చేయడం కాదు. ఇది కేవలం మీ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం. మీరు మీ గోల్స్, డ్రీమ్స్, బిజినెస్ ఏం చెప్పాను? ఇది మీ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం కాదు. మీరు మీ గోల్స్, డ్రీమ్స్, బిజినెస్ గ్రోత్ కోసం కొన్ని సందర్భాల్లో బోల్డ్గా నో చెప్పాలి.